ప్రపంచ దిగ్గజ సంస్థలకు ఆల్రెడీ మన ఇండియన్స్ అయితే చాలామంది సీఈఓలుగా ఉన్నారు. అంటే గూగుల్‌కి సుందర్ పిచాయ్, తర్వాత సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కి ఈ విధంగా ఇదే విధమైన జర్నీలో మళ్ళా ఇంకో ఇండియన్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. వాట్సాప్‌కు చెందిన అంటే అంటే గ్లోబల్ వైస్ చూసుకుంటే ఎక్కువ నెట్వర్క్ మెసెంజర్ ఉన్న వాట్సాప్‌కైతే ప్రెజెంట్ మన కునాల్ షా అయితే ప్రెజెంట్ సీఈఓగా నియమించడం జరిగింది. ముఖ్యంగా కునాల్ షా వచ్చేసి థ్రెడ్‌కి సంబంధించిన ఒక ఫౌండర్. థ్రెడ్ అనేది ఒక ఫిన్‌టెక్ యాప్. అందులో అంటే ట్రాన్సాక్షన్స్, రివార్డ్ బేస్ పైన, క్రెడిట్ కార్డ్స్ బేస్ పైన ఆ విధంగా అయితే అంటే పెట్టిన ఒక 10 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే ఒక పెద్ద దిగ్గజ సంస్థగా మారింది. అలాంటి ఫౌండర్ అయిన కునాల్ షాని ప్రెజెంట్ అయితే మెటా సీఈఓ అయిన జుకర్బర్గ్ తను వాట్సాప్‌కి సీఈఓగా నియమించడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఒకసారి మనం అంటే దాన్ని ఓవర్‌లోకి ఒకసారి చూస్తే అంటే మెటాకి సంబంధించిన పెట్టుబడులు కూడా వాట్సాప్‌లో అంటే థ్రెడ్‌లో పెట్టడం జరిగింది. 900 కోట్ల వరకు కూడా మెటాకు సంబంధించిన సంస్థ థ్రెడ్‌లో పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా కునాల్ షా వచ్చేసి ఇంతకుముందు ఫ్రీచార్జ్ అనే ఒక యాప్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. తర్వాత ఇంతకుముందు లాంచ్ చేసిన తర్వాత పేటీఎం గానీ, ఏది గానీ ఫౌండర్‌గా కూడా కునాల్ షా అయితే పనిచేయడం జరిగింది. సో, ఆయనకు భారత ఆర్థిక వ్యవస్థ పైన గానీ, తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ఫిన్‌టెక్ సంస్థని ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన అంటే చాలా బలంగా ఉంది. ఫ్రీచార్జ్ సంబంధించి గానీ, పేటీఎం సంబంధించి గానీ, తర్వాత ఇప్పుడు క్రెడిట్‌కి సంబంధించి గానీ, ఒక 10 ఏళ్లలో ఒక మంచి సంస్థనైతే తీర్చిదిద్దిన అనుభవం అయితే ఉంది. ప్రెజెంట్ మెయిన్ కునాల్ షాని సీఈఓ చేయడానికి మెయిన్ కారణం ఏందంటే, పేటీఎం అంటే వాట్సాప్ అయితే అన్ని విధాలుగా అంటే దూసుకెళ్ళిపోతుంది. లక్షల కొద్దీ డైలీ యూజర్స్ యాడ్ అవుతున్నారు గానీ, అంటే పేమెంట్‌కి సంబంధించిన రంగంలో మాత్రం వాట్సాప్ అంత ఎక్కువగా రాణించలేదు. అందులో ఎక్కువ అంటే ఎక్స్‌పర్ట్ అయిన కునాల్ షాను ప్రెజెంట్ అయితే అంటే గ్లోబల్ వైస్ గూడా సీఈఓగా నియమించడం జరిగింది. అంటే వాట్సాప్ సంబంధించిన పేమెంట్ గూడా ఒక వెర్షన్ ఉంది. ఆ వెర్షన్‌లో ఎక్కువగా రాణించలేకపోయింది వాట్సాప్. సో, దాన్ని డెవలప్ జేయడానికి ప్రెజెంట్ కునాల్ షానయితే సీఈఓగా నియమించడం జరిగింది. ముఖ్యంగా దానికి బదులుగా కునాల్ షా స్థాపించిన థ్రెడ్‌లో గూడా 900 కోట్ల వరకు కూడా మెటా సంస్థ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తుంది. సో, అందులో అంటే బోర్డ్ మెంబర్‌గా అయితే ఏం తీసుకోలేదు. ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ వైజే ఉంది. తర్వాత ప్రెజెంట్ ఉన్న వీళ్ళొచ్చేసి అంటే 7 ఏళ్ల నుంచి విల్ అనే పర్సన్ సీఈఓగా ఉన్నాడు వాట్సాప్. తను మారిపోయి కునాల్ షా అయితే ప్రెజెంట్ అయితే నియమించడం జరిగింది. తర్వాత అంటే మెటా సంస్థకు సంబంధించిన జుకర్బర్గ్ ఏం చెప్తున్నాడంటే, కునాల్ షా అనేది భారత్‌లో ప్రముఖ టెక్ కంపెనీలో ఒకటిగా మార్చారు. తర్వాత ఆయనకు అంటే ఒక ఇండియా కాదు మొత్తం గ్లోబల్ వైస్ కూడా వివిధ ఫిన్‌టెక్ కంపెనీలకు ఆయన ఫౌండర్‌గా వర్క్ చేశాడు. ఒక ప్రోడక్ట్‌ని జనాల్లోకి తీసుకెళ్లడం, ముఖ్యంగా ఫిన్‌టెక్ సంబంధించిన ప్రోడక్ట్‌ని ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఆయన ఒక నిష్ణాతుడు కాబట్టి ఆయన నియమించడం జరిగింది. ఇంకా వాట్సాప్ ముందు డిఫరెంట్ ప్రొడక్ట్స్‌గా వస్తుంది. దానికి కరెక్ట్ అయిన పర్సన్ కునాల్ షా అని చెప్పేసి జుకర్బర్గ్ కూడా అంటే పోస్ట్ చేయడం జరిగింది ఎఫ్‌బీలో. తర్వాత ప్రెజెంట్ క్రెడిట్‌కి సంబంధించిన ఒకటి చూస్తే మిథేన్ సంపత్ అని ప్రెజెంట్ తాత్కాలిక సీఈఓగా నియమించారు. క్రెడ్ కూడా చూసుకుంటే ఇంచుమించు $10 బిలియన్ ఇంచుమించు ఓవర్‌నైట్ అంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఒక బల్క్ కస్టమర్స్‌ని అయితే ఏర్పరచుకుంది. ఆ విధంగా అది కూడా ముందుకు బాగా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ గ్రోయింగ్ కంపెనీగా క్రెడ్ కూడా ఉంది. దానికి ప్రెజెంట్ సంపత్ అనే పర్సన్ అయితే సీఈఓగా నియమించారు. తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌కి కునాల్ షా సీఈఓ అవ్వడం కూడా అంటే పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా ఎక్స్‌లో గానీ, తర్వాత సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంటే మన భారతీయుడు సీఈఓగా కావడం అనేది గర్వకారణం అని చెప్పేసి కూడా చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ డీల్ వల్ల వాట్సాప్‌కి ఏమొస్తుందని ఒకసారి మళ్ళీ చూస్తే, వాట్సాప్ బిజినెస్ విస్తరణ జరుగుతుంది. తర్వాత డిజిటల్ పేమెంట్ అయితే వృద్ధి జరగడం, తర్వాత ఫిన్‌టెక్ ఇన్నోవేషన్, తర్వాత గ్లోబల్‌కి సంబంధించిన ఎన్నో ఛాన్సెస్ ముందు ఉంటాయని చెప్పేసి మెటా సంబంధించిన వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. తర్వాత భారతీయుల హవా కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా పోస్టులు అయితే బాగా వచ్చాయి. సుందర్ పిచాయ్ కానీ, సత్యనాదెళ్ల కానీ, తర్వాత ఇప్పుడు కునాల్ షా వచ్చేసి కూడా సీఈఓగా మారడం అనేది గర్వకారణం అని చెప్పేసి లీడర్స్ కూడా ఆల్రెడీ పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా వాట్సాప్ అనేది వరల్డ్ బిగ్గెస్ట్ మెసేజింగ్ యాప్. ఇప్పుడు ఇండియన్ సీఈఓ అవ్వడం అనేది అందరికీ గర్వకారణం. ముందు క్రెడ్ కూడా ఇంకా కొత్త ప్రొడక్ట్స్‌తోని వస్తుంది.
అందరినీ అలరిస్తుందని చెప్పేసి కూడా కునాల్ షా అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.